జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు, అన్నదాతల ఇబ్బందులు, తడిసి ముద్దైన వరి ధాన్యం. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టారు. ఢిల్లీలోని తీహార్లో ఎమ్మెల్సీ కవితతో ములాఖతై మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. శుక్రవారం శుద్ధ దశమి సందర్భంగా నగరంలోని గణేష్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పలు ఆలయాల్లో హోమాలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. సాయంత్రం గణపతి కళ్యాణం. ఎలోడా కప్ బాక్సింగ్ టోర్నమెంటులో ఫైనల్ కు చేరిన ఇందూర్ ముద్దుబిడ్డ నిఖత్ ఝరీనా. జిల్లా క్రీడాకారుల హర్షం. లోక్సభ ఎన్నికల ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులపై జిల్లాలో జోరుగా బెట్టింగులు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సేకరించిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసి మిల్లులకు తరలించాలి. కామారెడ్డి జిల్లాలో పలు మండల కేంద్రాల్లో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్. ప్రమాదవశత్తు మరణించిన బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ బీమా చెక్కులు అందజేసిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ. అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట హామీ నెరవేర్చే వరకు ఉద్యమిస్తాం. డిచ్పెల్లి తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట బీఆర్ఎస్ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులకు అపార నష్టం వాటిల్లింది. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల రైతులు విక్రయానికి తీసుకొచ్చిన జొన్నలతో పాటు తూకం వేసిన జొన్న బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. 10-15 రోజుల క్రితం జొన్నలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామని, తూకం వేసిన అనంతరం లారీల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు తెలిపారు. జొన్న బస్తాలను తరలించేందుకు ఒక్కో బస్తాకి 10 నుండి 20 రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లోక్సభ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెట్టాయి. ఎన్నికల సమయంలో 3500 పై చిలుకు బస్సులను 2 తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ నడిపించింది. తెలంగాణలో సుమారు 1500 బస్సులు, ఆంధ్రప్రదేశ్కు దాదాపు 1000కి పైగా బస్సులు తిప్పింది. లోక్సభ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టాయి. ఎన్నికల సమయంలో 3500 పై చిలుకు బస్సులను 2 తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ నడిపించింది. తెలంగాణలో సుమారు 1500 బస్సులు, ఆంధ్రప్రదేశ్కు దాదాపు 1000కి పైగా బస్సులను తిప్పింది. జేబీఎస్, ఎంబీబీఎస్ వంటి ప్రధాన బస్టాండ్లతో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, ఆరంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించింది. దీంతో రవాణా సంస్థకు 23 గంటల్లోనే పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. పోలింగ్ రోజునే ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 54 లక్షల మంది ప్రయాణించారు. తద్వారా సంస్థకి 24.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక ఎన్నికల తెల్లారి 14వ తేదీన 54 లక్షల మంది ప్రయాణించారు. టికెట్ కొనుగోలు చేసిన వారి ద్వారా ఆదాయం 15 కోట్లు సమకూరాయని అధికారులు తెలిపారు. ఇందులో మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో 9 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ నుంచి ఎంచా వరకు రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ నుంచి ఎంచా వరకు రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా మొరం వేస్తూ కార్మికులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు. శుద్ధ దశమి శుక్రవారం సందర్భంగా బాసర శ్రీ లక్ష్మీ సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శుద్ధ దశమి శుక్రవారం సందర్భంగా బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలా ధైర్యంగా ఉన్నారని ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఆమె ఉన్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలా ధైర్యంగా ఉన్నారని ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఆమె ఉన్నట్లు పేర్కొన్నారు. తీహార్ జైల్లో కవితతో ములాఖాత్ ముగిసిన అనంతరం బాల్క సుమన్తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. లాయర్కి నోటీసులు ఇవ్వకుండా సిబిఐ అరెస్టు చేసిందంటేనే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయా ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తాయి. అందులో ఉన్న వాళ్ళందరినీ దోషులుగా చేరుస్తామంటే ఎలా? రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారు. అవి ఎవరికి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు? కవిత దగ్గర ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు. పీఎంఎల్ఏ ఎలా వర్తిస్తుంది అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం సిబిఐ ఎలా అరెస్టు చేస్తారు? వాళ్ళ పేర్లు వీళ్ల పేర్లు చెప్పండి అంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, బీజేపీలో చేరిన వారిపై ఒకలా, చేరని వారిలో మరొకలా సెలెక్టివ్ గా ఈడీ వ్యవహరిస్తోందని, విపక్షాల గొంతు నొక్కేందుకు సిబిఐ ఈడీని బీజేపీ వాడుకుంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ అన్నింటినీ కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం 2002లో పిఎంఎల్ఏ వచ్చింది. మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి? మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది? ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిండ్రు? ఎవరి సమక్షంలో సీజ్ చేసిండ్రు? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైసా కూడా సీజ్ కాలే. మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది? మూడు ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్లేస్మెంట్, రెండవదేమో ఇంటిగ్రేషన్, రెండవదేమో లేయరింగ్, మూడవది ఇంటిగ్రేషన్. ప్లేస్మెంట్ లేదు, లేయరింగ్ లేదు, ఇంటిగ్రేషన్ లేదు. ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? మరి ఈడీ వాళ్ళకే తెలవాలి. ఏ విధంగా సిబిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది? మరి సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు. ఇక్కడ ఒక పని ఒక అవసరం లేదు, రెండోది ఒక డిమాండ్ లేదు, ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లొస్తుంది? ఇందులో కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసింది. అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వరికి బోనస్ గా 500 రూపాయలు, సన్నదొడ్డు రకాలకి లేకుండా పండించిన ప్రతి పంటకు బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని, అంతేకాకుండా కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి చార్జోబిస్ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారు. అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వారిని గద్దె దించే వరకు పోరాటం సాగిస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రతిరోజు ఒత్తిడి తీసుకొస్తామని భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్, దర్పల్లి జెడ్పీటీసీ భాజిరెడ్డి జగన్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు, చైర్మన్లు పాల్గొన్నారు. 64,000 ఎకరాలలో సన్నబియ్యం పండించారు. అది ఎక్కడ చేసింది ఎవరు? కేసీఆర్ గారు విమర్శించినప్పుడు. దొడ్డు బియ్యం పండించిందేమో 1,60,00,000 ఎకరాల్లో పండించారు దొడ్డు బియ్యం. ఇప్పుడు జగన్ చెప్పినట్టు 2,60,60,000 ఎకరాలలో సన్నబియ్యం సన్నమట్టు పడితే దాదాపుగా 75% సన్నమట్టు ప్రైవేట్ వ్యాపారస్తులు రైస్ మిల్ అమ్ముకున్నారు. అమ్మేస్తాం, దాని లెక్క దొరకదు. లెక్క ఏం దొరుకుతుంది? దొడ్డు పండ్లు పండించిన వాళ్ళు సివిల్ సప్లైకి అమ్మితే దాని లెక్క దొరుకుతుంది. అది లెక్క దొరుకుతుంది, ఇవ్వాల్సి ఉంటుందనే భయంతో సన్నబడ్లు ఏమైతే ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో దానికి ఇస్తుంటారు పోలీస్. నిర్మల్ జిల్లాలోని బాసర గోదావరి నదిలో నీరు లేక ఎండిపోయింది.
దీంతో బాసర అమ్మవారిని దర్శనం కోసం వచ్చే భక్తులు స్నానమాచరించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఎండిపోయింది. బాసర గోదావరి నదిలో స్నానమాచరించి సరస్వతి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం వల్ల గోదావరి నది ఎండుముఖం పట్టింది. చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. ఈ యాత్రకు భక్తులు పోటెత్తడంతో రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గంగోత్రి, యమునోత్రిలకు రావాలనుకునే భక్తులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ తేదీ కన్నా ముందు ప్రయాణం పెట్టుకోవద్దని కోరింది. ఈ వివరాలను సీనియర్ పోలీస్ అధికారి అర్పణ్ యదువంశీ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాఠూరి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకోని భక్తులను యాత్రకు అనుమతించబోమని, ఈ విషయాన్ని తెలియజేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలను పంపిస్తున్నామని చెప్పారు. యాత్ర మార్గాల్లో పోలీసులు చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని వాహనాల ప్రవేశానికి అనుమతి లేదని వివరించారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో 200 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లను వాడేందుకు అనుమతి లేదని, చార్ధామ్ యాత్ర గురించి తప్పుదోవ పట్టించే వీడియోలు, రీల్స్ అప్లోడ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గర్వాల్ కమిషన్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు తమ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను పారదర్శకంగా తెలియజేయాలని చెప్పారు. సమగ్రమైన ఆరోగ్య పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈ 4 దేవాలయాలు అత్యధిక ఎత్తులో ఉన్నాయని, వేడి వాతావరణం గల ప్రాంతాల నుంచి వచ్చే వారికి సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. ఈ యాత్రలో వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నిజామాబాద్ కు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఎలోడా కప్ బాక్సింగ్ టోర్నీలో నిఖత్ అద్భుత విజయంతో ఫైనల్ కు చేరుకుంది. పారిస్ ఒలింపిక్స్ కు ముందు తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొడుతోంది. అస్తానా కజాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఎలోడా కప్ బాక్సింగ్ టోర్నీలో భాగంగా గురువారం ముగిసిన 52 కిలోల సెమీస్ లో నిఖత్ 5.0 తేడాతో కజాకిస్తాన్ బాక్సర్ తొమిరిస్ మైర్జాకుల్ ఏకపక్ష విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. నిఖత్ తో పాటు మీనాక్షి 48 కిలోలు 5.0తో గుల్నాజ్ ను ఓడించగా, మనీషా 60 కిలోలు 5.0తో కజాకిస్తాన్ కి చెందిన టంతర్ అస్సేం ను చిత్తశుద్ధితో ఓడించింది. మనీషా 60 కిలోలు 5.0తో కజాకిస్తాన్ కి చెందిన టంగంతర్ అస్సేం ను చిత్తు చేసి తుదుపోరుకు అర్హత సాధించింది. 50 కిలోల విభాగంలో అనామిక ఫైనల్ కు చేరింది. శుక్రవారం అభిషేక్ సెమీస్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షంతో అన్నదాతలను ఆగమాగం చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, వర్ని, బిక్కనూర్, తోమకొండ, జుక్కల్, బీబీపేటతో పాటు పలు మండలాల్లో గురువారం వర్షం పడింది. 2 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కల్లాలో నీరు చేరడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. బిక్కనూరు మండలంలో 30.5 మిల్లీమీటర్లు, పాత రాజంపేటలో 29 మిల్లీమీటర్లు, బీబీపేటలో 27 మిల్లీమీటర్లు, దోమకొండలో 23.8 మిల్లీమీటర్లు, జుక్కన్లో 18 మిల్లీమీటర్లు, పాల్వంచ మండలం ఎల్పుగొండలో 10 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కల్లాల్లో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. దోమకొండ మండల సంగమేశ్వర్లో కొనుగోలు కేంద్రం వర్షపు నీరు చేరి ధాన్యం తడిసింది. శుక్రవారం శుద్ధ దశమి సందర్భంగా నగరంలోని గణేష్ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం శుద్ధ దశమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని సార్వజనిక్ గణేష్, బోర్గాం లక్ష్మీ గణపతి, హౌసింగ్ బోర్డు గణపతి ఆలయాలలో శ్రీవారి కళ్యాణోత్సవ వేడుకలు, శ్రీవారికి అభిషేకం, యజ్ఞ పూర్ణాహుతి అర్చకులు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. శబరిమల అయ్యప్ప స్వామిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం శబరిమలలో అయ్యప్ప స్వామి వారి దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అభిషేకం నిర్వహించారు. ఆలయ పూజారులు ధన్పాల్ సూర్యనారాయణను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆయన వెంట మంచాల శంకరయ్య గుప్తా, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటమిలపై బెట్టింగ్లు జరుగుతున్నాయి. అభ్యర్థుల విజయ అవకాశాలు, బరిలో ఉన్న పార్టీలు, స్వాతంత్రులు చీల్చే ఓట్లు ఎవరికి లాభం చేకూర్చనున్నాయి. ఓటింగ్ ముందు ఆయా పార్టీల నాయకుల ద్వారా
తాయిలాల పంపిణీ సరిగ్గా జరిగిందా లేదా అనే విషయాలపై చర్చిస్తున్నారు. ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థుల విజయ అవకాశాలపై తమ కోణంలో విశ్లేషిస్తున్నారు. పక్కన ఉన్న లోక్సభ నియోజకవర్గంలోని పరిస్థితులను కూడా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి రీత్యా నివాసం ఉంటున్న ఈ ప్రాంతవాసులు తమకు తెలిసిన స్థానికులకు ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఫలానా పార్టీ గెలుస్తుందని బెట్టింగులు సైతం జోరుగా సాగుతున్నాయి. బోధన్ ఉమ్మడి మండలాల్లో పలు గ్రామాల్లో దావత్ నుంచి వేల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ వారికి కొంత సంబంధాలు ఉండటంతో అక్కడి పోలింగ్ సరళిపై కూడా చర్చించుకుంటున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పార్టీ సభ్యత్వ బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. బాన్సువాడ గ్రామీణ మండలం బోర్గాం గ్రామానికి చెందిన జక్క లక్ష్మణ్ చెక్కును భార్య జక్క కాశవ్వకు, పొతంగల్ మండలం హంగర్గా ఫారంకు చెందిన కామ్లే దిలీప్ కుమార్ కు చెందిన చెక్కును భార్య సమతాభాయికి, వర్ణి మండలం హమ్నాపూర్ గ్రామానికి చెందిన సట్ట గంగామణికి చెందిన చెక్కును ఆమె తల్లి సట్ట శివయ్యకు అందించారు. బాన్సువాడ పట్టణంలోని పోచారం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో 10 GPA సాధించిన విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ కిసాన్ గల్లీ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు 10 GPA సాధించినందుకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జ్ఞాపిక అందజేసి సత్కరించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు పై చదువులలో కూడా ఇలాంటి మంచి ఫలితాలు సాధించి చదువు చెప్పిన గురువుల పేరును నిలబెట్టాలని కోరారు. ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఈ ట్రస్ట్ ముందుంటుందని మోహన్ రావు పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు మరియు పోషకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలను ఐకేపీ సెంటర్ల ఇన్ఛార్జ్ సుందరేష్ తో కలిసి మంచిర్యాల జిల్లా పాలన అధికారి బాదావ సంతోష్ పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని, తేమ ఎంత పరికరాలతో తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. చంద్రవెల్లి, పెరకపల్లి, రాలపేట గ్రామాలలో తడిసి ముద్దైన ఆరబోస్తున్నాయి. రైతులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా వడ్ల కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ ప్రసాద్ సిబ్బంది ఉన్నారు. ఏర్గట్ల మండలంలోని భట్టాపూర్, తడపాకల్ గ్రామాల్లో బీపీ డే, ఫ్రైడే, డ్రై డే కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది భట్టాపూర్, తడపాకల్ గ్రామాలలో బీపీ డే, ఫ్రైడే కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ ఆకుల మారుతి మాట్లాడుతూ, రాబోయేది వర్షాకాలం కావున ప్రజలు ఇంటి పరిసరాలను నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. అలాగే ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బీపీడీ సందర్భంగా బీపీ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పండరి, వీణ, రాజహంస, అస్మా బేగం, వర్ష, శ్రీదేవి, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దోమలు నివారించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రెంజల్ పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆరోగ్య సిబ్బందితో డెంగ్యూ నివారణ అవగాహన నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, దోమలు నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, దోమలు పుట్టకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమతెరలు వాడాలని, పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవాలని, ఫ్రైడే, డ్రై డే పాటించాలని, డెంగ్యూ దోమ అత్యంత ప్రమాదకరమైందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సహిస్తా ఫిర్దోస్, కీటక జనిత వ్యాధుల నియంత్రణ మండల నోడల్ అధికారి కరిపె రవీందర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి చింతల శ్రావణ్ కుమార్, సూపర్వైజర్ మాలాంబి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ తీయడం జరిగింది పీహెచ్సీ నుంచి. అలాగే అవేర్నెస్ కలిగించడం జరిగింది. ఈ మన కీటకజనిత ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఇవాళ ర్యాలీ తీయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ దోమకాటు వల్ల వచ్చే డిసీజెస్ గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. డెంగీ అనేది ప్రాణాంతకమైన జ్వరంతో కూడిన డిసీజు.
ఇది యాక్చువల్గా దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఇది ఏడిస్ ఈజిప్టికై అనే మస్కిటో బైట్ వల్ల వస్తుంది. సో దీంతో వచ్చే సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, మళ్ళీ తర్వాత ర్యాష్, అట్లాగే కళ్ళు ఎర్రబడము, అట్లాగే బాడీలో మన ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోవడము, దానివల్ల రక్తం పలచబడము, దాంతో షాక్లోకి వెళ్ళిపోవడం, దాని తర్వాత డెత్కి కూడా దారితీస్తుంది. సో ఇట్లాంటివి నివారించాలంటే మనం మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని, అట్లాగే ఈ దోమలు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడవద్దని జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు తెలిపారు. రైస్ మిల్లులలో గత యాసంగి వానాకాలానికి సంబంధించిన ధాన్యం నిల్వలు ఉండటం, స్థలాభావం వల్ల ప్రస్తుత యాసంగి ధాన్యం అన్లోడ్ చేసుకోవడంలో కాస్త ఆలస్యం అవుతుందన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మిల్లులలో స్థలాన్ని సర్దుబాటు చేసుకుని త్వరితగతిన అన్లోడ్ చేసుకుని లారీలను తిప్పి పంపవలసిందిగా రైస్ మిల్లర్లను ఆదేశించామన్నారు. అదేవిధంగా ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించుటకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా నిజాం సాగర్ మండలం కోమలంచలో ధాన్యం సేకరణ మెల్లగా జరుగుతుందని రైతులు ధర్నాకు దిగగా వారికి సమస్యను వివరించి వెంటనే కేంద్రానికి లారీలు పంపి అక్కడి నుండి సమీప రైస్ మిల్లులకు ధాన్యం తరలించామని, రైతులు కూడా ధర్నాను విరమించారని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాలను అవసరమైన లారీలను వెంటనే సమకూర్చవలసిందిగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను ఆదేశించామని, కేంద్రం నిర్వాహకులు కూడా ధాన్యం తూకం వేసిన వెంటనే ట్యాగింగ్ చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. నిజాయితీ గల వారిని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమించాలని టీయూపీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిజాయితీ గల వారిని వీసీగా నియమించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ టీయూపీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు అన్ని యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారని, గత సీఎం విశ్వవిద్యాలయంను పట్టించుకోకుండా విధ్వంసం చేశారని, యూనివర్సిటీలను రక్షించాల్సిన బాధ్యత, అధిక నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని చెప్పారు. గతంలో యూనివర్సిటీలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కావున తెలంగాణ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని, మంచి నీతిమంతులను తీసుకురావాలని, నిర్ణయాలను ఎప్పటికప్పుడు అమలు చేసే వారిని వీసీ రిజిస్టర్లుగా నియమించాలని, గతంలో పాలక మండలి చేసిన నిర్ణయాలను అమలు చేయలేదని, అవినీతి వీసీ దొరికిన యూనివర్సిటీని ప్రక్షాళన చేయలేదని అన్నారు. యూనివర్సిటీల మీద ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు, పరిశోధనల మీద నైపుణ్యత, నిజాయితీ గల వారిని వీసీగా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూపీడీఎస్యూ నాయకులు రవీందర్, వంశీ, గోపి, రాజు తదితరులు పాల్గొన్నారు. వీసీ నియామకాలు చేపడుతున్నది. అందులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ మీద గ్రిప్ ఉన్న వారిని వెంటనే నియమించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన వీసీ ఇక్కడ అవినీతి అక్రమాలు, అదేవిధంగా ఇక్కడ డబ్బుల దుర్వినియోగం ఇవన్నీ కూడా పాల్పడడం జరిగింది. ఆ అవినీతి కేసులు అయితే అతను జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి వీసీల మాదిరిగా కాకుండా అన్ని అర్హతలు ఉన్న యూజీసీ నామ్స్ ప్రకారం నియమించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వానాకాల సీజన్ ప్రారంభానికి మరో నెల గడువు ఉండగానే వరి నారు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే ముందస్తుగా వరి సాగు చేసే ప్రాంతంగా పేరొందిన వర్ణి, చందూర్, మోస్రా, కోటగిరి, బోధన్ తదితర మండలాల్లో రైతు సాగు పనులను ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులతో పాటు ముందస్తుగా వరి సాగు చేయడం ద్వారా కోతల సమయంలో అకాల వర్షాల బారిన పడకుండా ఉండొచ్చని ఇక్కడ రైతులు పేర్కొంటున్నారు. చందూర్ మండల కేంద్రంలో యువ రైతు చంద్రకాంత్ వ్యవసాయ క్షేత్రంలో వేసిన నారు ఏపుగా వస్తుండటంతో త్వరలోనే నాట్లు వేస్తానని చెప్తున్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ డ్రైవర్లు ఆందోళన చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో ఈ రోజు ఉదయం నుండి మున్సిపల్ డ్రైవర్లు అంతా విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రధానంగా పెట్రోల్ బంకు యజమానులు మున్సిపల్ వాహనాల్లో వేసే పెట్రోల్ రసీదులను డ్రైవర్లే డబ్బులు చెల్లించి పుస్తకాలను తీసుకెళ్లాలని, అదేవిధంగా కంప్యూటర్ బిల్లు పొందడానికి కావలసిన పేపర్ కొనుగోళ్లు డ్రైవర్లకే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఇటీవల ఒక డ్రైవర్ పైనే పెట్రోల్ బంకు నిర్వాహకులు దాడి చేయడం జరిగిందని, వీటిపైన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు వాహనాల రిపేర్కు లక్షల రూపాయలు ప్రైవేట్ మెకానిక్ షాపులు తీసుకుంటున్నారని, తక్కువ ఖర్చులో వాహనాలు మెయింటెనెన్స్ కొనసాగించుకోవడానికి మెకానిక్
షెడ్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినప్పటికీ ఇంతవరకు దాన్ని ఏర్పాటు చేయలేదని, అదేవిధంగా మున్సిపల్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 1000 రూపాయల వేతనాన్ని 3 నెలలు ఇచ్చి వాపసు తీసుకోవడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు జరుపుతున్నప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం కేవలం డ్రైవర్లకు మాత్రమే ఇవ్వడం లేదని, అదేవిధంగా చనిపోయిన కార్మికులకు 20,000 రూపాయలను దాన సంస్కారాలకు ఇవ్వాలని నిజామాబాద్ కార్పొరేషన్లో అమలు జరగకపోవడంతో దశాబ్దాల పాటు పనిచేసిన కార్మికులే కొంత జమ చేసుకుని చెల్లిస్తున్నారని, ఈ రకమైన నిర్లక్ష్యం అధికారులు విడనాడి సమస్యలను పరిష్కరించాలని ఈ ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి మున్సిపల్ యూనియన్ నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించి వారికి అండగా ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్ల యూనియన్ నాయకులు భూపతి, ఏకనాథ్, సంతోష్ గౌడ్, కిరణ్, లక్ష్మణ్, మహేష్ తదితరులతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని, ప్రధానంగా డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని మున్సిపల్ కమిషనర్కు, అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ విననట్టుగా, చెప్పనట్టుగా ఎప్పటికప్పుడు వాయిదాలేస్తూ కార్మికుల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు పెట్రోల్ బంకుల్లో ఏదైతే మున్సిపల్ డ్రైవర్లు వెళ్ళి పెట్రోల్ పోయించుకుంటే అక్కడ ఉన్నటువంటి రిసిప్ట్ బుక్స్ అయిపోతే ఏదైతే పెట్రోల్ బంక్ యజమాని ఇవ్వాల్సిన దాన్ని డ్రైవర్లని డబ్బులు చెల్లించమంటా ఉన్నారు. అట్లాగే బిల్లు రసీదులు ఏదైతే రోల్ ఉంటుందో అది అయిపోయినా డ్రైవర్లే కొనివ్వమని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మెకానిక్ షెడ్ లేక లక్షలాది రూపాయలు ఈరోజు ప్రైవేట్ మెకానిక్ షాపుల్లో దోచుకుంటా ఉన్నారు. తక్కువ డబ్బులకు ఖర్చు అయ్యేదాన్ని కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మున్సిపల్ పాలకవర్గమే ఇక్కడ మెకానిక్ షెడ్ ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతోటి బండ్లని మెయింటైన్ చేయొచ్చు అనేటువంటిది అనేక మార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఇగో ఏర్పాటు చేస్తాం, అగో ఏర్పాటు చేస్తామని గత 4 సంవత్సరాలుగా వాయిదాలు వేస్తా ఉన్నారు. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో నగరంలో పలువురికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆల్ ఇండియా నిజామాబాద్ హ్యూమన్ రైట్స్ చీఫ్ కుల్దీప్ కుమార్ సూచించారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ కలిగి వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మానాల మురళీధర్, గంట్యాల గణేష్, ప్రసాద్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఐరా ఆధ్వర్యంలో ఇక్కడ డైలీ వైజ్ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది నెహ్రూ పార్కులో. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి ఒకటేసారి అకాల వర్షాల వల్ల కూడా ఈ మధ్య కాలంలో వెదర్ అనేది చేంజ్ అవుతుంది. మోషన్స్, డీసెంట్రీ ఇలాంటివి వాళ్ళకు డైలీ వైజ్ ఎండలో పనిచేస్తారు కూలీలు కాబట్టి బయలు పెట్టడము అవి చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి రక్షణగా ఈరోజు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగుట్ట ప్రశాంత్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో అధ్యక్షులు కలిగుట్ట ప్రశాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ బూత్లో ఆర్పీలు ప్రచారం చేయవద్దని కేవలం చెప్పారని, ఎవరిని కూడా దూషించలేదని, దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ఉదయ్ గౌడ్, సాయినాథ్ రెడ్డి, మధు తదితరులు ఉన్నారు. పోలింగ్ కేంద్రం పరిశీలించడానికి రావడం జరిగింది. అక్కడున్న ఆర్పీలని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీకు ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్తే వాళ్ళు కమిషనర్ గారు ఇచ్చారని చెప్పారు. అప్పుడు రాకేష్ అన్న గారు కూడా కమిషనర్ మరి ఆర్డీఓ గారితో మాట్లాడి ఇక్కడ ఆర్పీలు ప్రచారం చేస్తున్నారని మాకు తెలిసింది. అందుకే ఇక్కడున్న ఆర్పీలు అందరినీ వెళ్ళిపోవాల్సిందిగా ఆర్డీఓ గారిని మరియు కమిషనర్ గారిని కోరడం జరిగింది. సరే మేము కూడా వాళ్ళని చెప్పి అక్కడ పంపిస్తామని చెప్పడం జరిగింది. అదే చనువుగా భావించి ముందుకు 54 బూత్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఆర్పీ గంగమణి గారు లోపల పోలింగ్ కేంద్రంలో ఉండడం చూసిన రాకేష్ అన్న గారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, ఈ ప్రజాస్వామ్యంలో పోలింగ్ బూత్ లోపల ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం, మీరు ఒక ఆర్పీగా ఉండి ఇక్కడ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని వారికి చెప్పడం జరిగింది. అంతేగాని ఎలాంటి దుష్ప్రచారము వేరే విధంగా మాటలేం అనలేదు. ఆర్మూర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ టీఎంహెచ్ఓ రమేష్
ఫ్రైడే డ్రేడే కార్యక్రమాన్ని తనిఖీ చేసి సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం వైద్య శాఖ సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ప్రతి కాలనీలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చెప్పాలని ఈ కార్యక్రమంలో వైద్యులు కాలనీవాసులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధ ధనలక్ష్మి మాత ఆలయంలో శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆర్మూర్ ప్రసిద్ధ ధనలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి వారం అమ్మవారిని చక్కగా అలంకరించి పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. అమ్మవారి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల పూర్తి నమ్మకం. ఈ నెల 26న ఆర్మూర్ పట్టణంలో జరిగే దళిత హక్కుల పోరాట సమితి సమావేశాన్ని విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రాజన్న పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో దళిత హక్కుల పోరాట సమితి సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు రాజన్న, ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులకు అండగా నిలుస్తామని చెప్పి అందరినీ మోసం చేసిందని మండిపడ్డారు. అలాగే కులాలను విడదీసి కులమత రాజకీయం బీజేపీ పార్టీ చేస్తుందన్నారు. వీటన్నింటినీ నిరసనగా ఈ నెల 26న ఆర్మూర్ పట్టణంలో జరిగే దళిత హక్కుల పోరాట సమితి సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రతి దళితులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు సాయిలు, శ్రీను, నర్సయ్య తదితరులు ఉన్నారు. దేశం లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీలని పూర్తిగా వాళ్ళకు విద్యా హక్కులు లేకుండా, రిజర్వేషన్స్ లేకుండా వాళ్ళని చట్టపేదల రీతికి నెట్టడానికి తీవ్రమైన కృషి చేస్తున్నది. ఇది బీజేపీ వచ్చిన తర్వాత దళితుల మీద, మిగతా వెనుకబడిన కులాల మీద అనేకమైన దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే ఈ పబ్లిక్ని పేదరికంగానే ఉంచాలని, అట్లనే చదువు లేకుండా ఉంచాలని కుట్రలు పండుతున్నారు. కబ్జాకు గురైన తిరుమన్ చెరువు శిఖం భూమిని రక్షించాలని ఎంఆర్ఓకు గ్రామస్తులు విన్నవించారు. మాక్లూరు మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన చెరువు శకం భూమి 438/439 సర్వే నెంబర్ గల భూమిని మామిడిపల్లి గ్రామానికి దత్తతి ప్రణీత్ అనే వ్యక్తులు కబ్జా చేశారని ఈ రోజు చిన్నాపూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు రాస్తారోకో చేస్తారు. కన్నతలాంటి చెరువు కింద 1000 కుటుంబాల నుంచి బతికే చెరువు మాది. దాని అక్రమంగా ఒక మాడిపల్లి గ్రామానికి చెందిన దత్తాత్రేయ కొడుకు ప్రణీత్ పేరేమో సర్వేల భూమి ఆ భూమి అక్రమంగా పట్ట వేసుకుని అది తీసుకొచ్చి చెరువు మధ్య నుంచి వచ్చి కట్టగట్టి కట్టడం, మళ్ళీ సర్వేలు ఏదో ప్రైవేట్ సర్వేలు తీసుకొచ్చి చేయించడం, అక్కడ చేయించి అక్కడ రాళ్ళు వాతి గడియాలు రాతి ఇక్కడ ఉన్నది మరి ఏం చేసుకోరి కేసు చేసుకోరి దౌర్జంగా వచ్చి మామే కొట్టడం, మామే మాటలు అనడం. చెరువు శకం భూమిని కాపాడాలని గ్రామస్తులు ఎంఆర్ఓ కార్యాలయానికి తరలివచ్చి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చి చెరువు భూమిని కాపాడాలని, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని ఎంఆర్ఓకి అన్నారు. భూమిని సర్వే చేసి న్యాయం చేస్తామని గ్రామస్తులకు ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు భిక్షపతి గౌడ్, ఎంపీటీసీ సత్యనారాయణ, అబీబ్, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ల్యాండ్ కబ్జా చేసిందని దాన్ని దృష్టి పెట్టుకొని వీళ్ళందరూ వీడీసీ వాళ్ళందరూ రావడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా స్క్రూటినీ చేసి చర్య తీసుకుంటాము. ఈ దృష్టి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ను మా హయ్యర్ ఆఫీసర్ ఆర్డీఓ సార్ గారికి చెప్పడం జరుగుతుంది. చెప్పి ఇరిగేషన్ అది ఏదైతే చెరువులో కబ్జా అయిందో ల్యాండ్ పట్టా ఇచ్చిందన్నారో ఆ పట్టాను ఎంక్వైరీ చేసి ఆర్ఐ సర్వేను పంపించి ఎంక్వైరీ చేసి ఆ కబ్జా ఎప్పుడు అంటే ఆ పట్టా చెరువులో ఏదైతే పట్టా కబ్జా అయిందో వాళ్ళు అనడం జరిగింది. దాన్ని సున్నితంగా ఎంక్వైరీ చేసి సమస్య పరిష్కారం అయ్యేటట్టు ఖచ్చితంగా గ్రామస్తులకు చెప్తున్నాం. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో అడ్మిషన్ కొరకు విద్యార్థుల వద్దకు వెళ్లి క్యాన్వసింగ్ నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంకు గాను బాలికల పాఠశాలలో నూతన అడ్మిషన్ల కొరకు క్యాన్వసింగ్ నిర్వహించడంతో పరీక్షలకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దేవారం, అధ్యాపకులు వెంకటేష్, నవీన్, సవిత తదితరులు ఉన్నారు. అమ్మ ప్రైవేట్ కాలేజీకి గవర్నమెంట్ కాలేజీకి డిఫరెన్స్ తెలుసా మీకు? గవర్నమెంట్ కాలేజీకి ఎవరు వస్తారు చెప్పండి? ఈరోజు గవర్నమెంట్ జాబ్ రావాలంటే నీకు తెలుసు కదమ్మా, గవర్నమెంట్ కాలేజీలో పనిచేసేటోళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు, ప్రైవేట్లో పనిచేసేటోళ్ళు ఎట్లా ఉంటారు. గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళు ప్రైవేట్లో పనిచేస్తారు, అవునా కదా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ లెక్చరర్స్ మంచి వాళ్ళ, ప్రైవేట్ లెక్చరర్స్ మంచి వాళ్ళ అంటే వాళ్ళని తీసేస్తానండి నేను. అంటే మ్యాక్సిమం జనరల్గా థింక్ చేయి.
आपको नहीं आते थे 62 करना बोले तो బైపీసీ गवर्नमेंट स्कूल में ఇద్దరు సార్లు మంచిగా ఉన్నారు తెలుగు సార్ నువ్వు హిందా సెకండ్ లాంగ్వేజ్ అంటే తెలుగు అయినా హిందీ అయినా అరబిక్ మన దగ్గర చదువుకోబడుతుంది మన దగ్గర అరబిక్ టెక్స్ట్ ఉన్నాయి ఉన్నారు మొత్తం మన దగ్గర ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం సారీ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ మీడియం ఉర్దూ మీడియం అంటే మీ ముస్లిమ్సే మ్యాక్సిమం ఉంటారు స్టాఫ్ కూడా మ్యాక్సిమం ముస్లిమ్సే ఉన్నారు అంటే క్యాస్ట్ అనే రిలీజియన్ అంటలేను చెప్తున్నా జనరల్గా ఆలోచించుకోమా డబ్బులు నియర్లీ 40,000 మాక్లూర్ మండలం చిక్లి గ్రామానికి చెందిన కోంపల్లి సాయి కుమార్ గౌడ్ వల్లభాపూర్ గ్రామ ఇటుకబట్టిలో ఇటుకబట్టి లేబర్లకు బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువకుడు సాయి కుమార్ మాట్లాడుతూ వారు బట్టలు లేకుండా ఉండటాన్ని చూసి వారికి కొనియడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, చింటూ, రవి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు, అన్నదాతల ఇబ్బందులు, తడిసి ముద్దైన వరి ధాన్యం. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టారు. ఢిల్లీలోని తీహార్లో ఎమ్మెల్సీ కవితతో ములాఖతై మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. శుక్రవారం శుద్ధదశమి సందర్భంగా నగరంలోని గణేష్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పలు ఆలయాల్లో హోమాలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. సాయంత్రం గణపతి కళ్యాణం. ఎలోడా కప్ బాక్సింగ్ టోర్నమెంటులో ఫైనల్ కు చేరిన ఇందూర్ ముద్దుబిడ్డ నిఖత్ ఝరీనా. జిల్లా క్రీడాకారుల హర్షం. లోక్సభ ఎన్నికల ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులపై జిల్లాలో జోరుగా బెట్టింగులు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సేకరించిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసి మిల్లులకు తరలించాలి. కామారెడ్డి జిల్లాలో పలు మండల కేంద్రాల్లో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్. ప్రమాదవశత్తు మరణించిన బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ బీమా చెక్కులు అందజేసిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ. అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట హామీ నెరవేర్చే వరకు ఉద్యమిస్తాం. డిచ్పెల్లి తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట బీఆర్ఎస్ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.